గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఈ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణను ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పగడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజ్ ప్రొక్యూర్మెంట్ సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఒక టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని మంత్రులు కొండ సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గతం కంటే ఈసారి చాలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ రూమ్లో మేడారం మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశం జరిగింది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను వికలాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ సభ్యులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రతి మండలానికి కనీసం 2 ఎంపీటీసీ స్థానాల్లో వికలాంగులు ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని వారు కోరారు. సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ను 3 కోట్ల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలతో కలిసి ఆమె పార్క్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. లైటింగ్, టైటెడ్ బ్లాక్, ల్యాండ్స్కేపింగ్ చేయించాలని కలెక్టర్కు తెలపగా ఆమె అధికారులకు సూచించారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై ఆ పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. కేసీఆర్కు కుమార్తె కుమారుడు ముఖ్యం కాదని, ఆయనకు పార్టీయే ముఖ్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని అన్నారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యమన్నారు మల్లారెడ్డి. తన కుమార్తె కుమారుడు కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరని వెల్లడించారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో సిబిఐ మాత్రమే కాదు ఎవరు ఏమీ చేయలేరని చెప్పారు. సిబిఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు మల్లారెడ్డి. ఆయన లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని మల్లారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు నెల రోజుల పాటు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పెన్షన్లు పెంచాలని, నూతన పెన్షన్లు ఇవ్వాలని నినాదంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వాళ్ళ శక్తి ఏందో వికలాంగుల పక్షాన ఎవరు లేరు. వాళ్ళు కాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు చేతులు లేనోళ్ళు, వాళ్ళు కళ్ళు లేనోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ భావిస్తే ఏం చేస్తారో చూపెట్టడమే లక్ష్యంగా ఆ ముట్టడీలు జరగబోతున్నాయి. ముసలోళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటే వాళ్ళ శక్తి ఏందో రేపు ముట్టడి ద్వారా నిరూపించబోతున్నాం. ఈ ఉద్యమ కార్యాచరణ ముందుగా సెప్టెంబర్ 8 కలెక్టరేట్ల దిగ్బంధం, సెప్టెంబర్ 12న ఎంఆర్ఓ కార్యాలయ దిగ్బంధం. అదే సమయంలో సెప్టెంబర్ 20న ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధం. ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ జగ్గయ్యపేట బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్బంధిస్తాం, జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. వికలాంగుల పక్షాన ఎవరు లేరు. వాళ్ళు కాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు చేతులు లేనోళ్ళు, వాళ్ళు కళ్ళు లేనోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ భావిస్తే ఏం చేస్తారో చూపెట్టడమే లక్ష్యంగా రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదే సమయంలో తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నిరసనలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుండా రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్, మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుచుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది.
కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ప్రతి రేషన్ డీలర్ 500 నుంచి 1000 ఓట్లేసే దమ్ము గడుస్తున్న రేషన్ డీలర్లు ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్లను అన్నీ వెంటనే విడుదల చేసుకుంటూ వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో యూరియా కోసం రైతులు కష్టాలు తప్పడం లేదు. మండలం వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడికి వచ్చి లారీ రాకముందు వచ్చినాము. లారీ వచ్చినాక కూడా ఇంతవరకు 250 బస్సులు దిగుతుందంట. ఆ 250 టోకన్లు రాసింటే కూడా ఈ పథకాలు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న కాడికి 500 మంది ఉన్నాం మేము. ఏవో గారికి ఇప్పుడు వచ్చిండు గంట ముందు వచ్చి కోటి ప్రొడక్షన్ రాయాలంట. ప్రొడక్షన్ ఎందుకు ఆయనకు? మేము కొడతామా తిడతామా? ఆయనకు ఉన్న కాడికి రాయాలి. ఆయన ఏదంట అందరూ చూసిన తర్వాత లైన్ ఇవ్వడానికి ఇస్తాడంట. అదే ముందు చెప్పింది అయిపోతున్నాయి కదా మాకు. ఏ ప్రభుత్వమైనా రైతులు ఎంత సాగు చేస్తారనేది ప్రభుత్వానికి ముందే ఒక అంచనా అనేది ఉంటుంది. ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఈ మండలంలో ఎంతమంది రైతులు వరి సాగు చేస్తారు, ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేస్తారనేది అగ్రికల్చర్ అధికారులు పంటలకు ముందే అంచనా వేసినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే ఇప్పుడే వరి కోత వరి అసలైన యూరియా అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ యూరియాను ఇవ్వకుండా ఒక రైతుకు ఒక కార్డు మీద ఒక యూరియా సంచి ఇస్తాం, ఇంత సరిపెట్టుకోవాలని నిబంధన పెట్టడం సరైనది కాదు. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులకు సరిపడే యూరియా ఒక ఎకరానికి ఎంత అయితే వరి పండిస్తే ఎంత యూరియా అవసరమో అది అధికారులకు తెలుసు, రైతులకు తెలుసు. కాబట్టి రైతులు అడిగినంత వరకు రైతులు ఎంతైతే యూరియా అడుగుతారో వాళ్ళకి అందించేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ రైతులకు అండగా ఉంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడనే లారీ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని కనిపిస్తూ ఉంది. ఈ యొక్క లారీలో కేవలం యాలాల మండలికి సంబంధించిన 220 మాత్రమే బస్సులు దింపడం అనేటువంటి సమాచారం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు ఎక్కడ కూడా యూరియా మేము కొరత లేదు, మేము అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాలకు తీసుకొచ్చి రైతులకు యూరియా పంపిస్తున్నటువంటి మాట ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ పని వదులుకొని ఇతర పనులు తెచ్చిపెట్టుకొని ఈరోజు రైతుల యూరియా కోసమని ఇక్కడ పడిగాపు కాస్తుంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించకుండా జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కోల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద మూలమలుపును సరిచేస్తూ జాతీయ రహదారి నిర్మించడానికి తాము భూములు ఇచ్చామన్నారు. దీనికి బదులుగా అప్పటి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వంపు తిరిగిన పాత రోడ్డును తమను సాగు చేసుకోమని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఆ పాత రోడ్డుపై ప్రభుత్వ బోర్డు పాతుతున్నారని మండిపడ్డారు. తాము కోల్పోయిన స్థలాన్ని తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ లిక్కర్ కేసు పట్టుకున్న స్టిఫా టీంను 50,000 రివార్డును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం చేతుల మీదుగా అందించారు. సోర్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని చాకచక్యంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని షాన్వాజ్ కాసిం అన్నారు. కేసును పట్టుకున్న స్టిఫా టీంకు 50,000 క్యాష్ రివార్డులను అందజేశారు. మంచి పనితీరును కనబరిచి మరిన్ని క్యాష్ రివార్డులు అందుకోవాలని సూచిస్తూ అందరినీ అభినందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహంకాళి డివిజన్ పరిధిలోని మహంకాళి పోలీస్ స్టేషన్,
మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ని క్లాక్ టవర్, నల్లగొండ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఏసీపీ సైదయ్య తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనాలకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సిద్ధమైంది. ఉన్నతాధికారులు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. గణపయ్య నిమజ్జనాలను చూసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హుస్సేన్ సాగర్ నుంచి మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఇక వినాయక నిమజ్జనాలకు హుస్సేన్ సాగర్ సిద్ధమైంది. ఈ శనివారం ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో గణనాథులను భక్తులు నిమజ్జనం కోసం తీసుకురన్నారు. వినాయక నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున వాహనాలు వస్తుంటాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగే ఈ సామూహిక వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు హైదరాబాద్ నలుమూలల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కి ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్లోనే అటు ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే ఖైరతాబాద్ మహాగణపతి వినాయకుడు, అదేవిధంగా బాలాపూర్ వినాయకుడు, వీటితో పాటు హైదరాబాద్లో కొలువుదీరిన విభిన్న రూపాలలో ఉన్న వినాయకులు అన్నీ కూడా ఒకే దగ్గరికి చేరుకుంటాయి. అదే హుస్సేన్ సాగర్కి. ఈ హుస్సేన్ సాగర్కి శనివారం రోజు ఎక్కువ సంఖ్యలో వినాయకులు వస్తాయి కాబట్టి ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా జిహెచ్ఎంసీ క్రేన్లను ఏర్పాటు చేయడం, బారికేడ్లను ఏర్పాటు చేయడం, వీటితో పాటు ఇక్కడ పవర్ సప్లై, లైటింగు, మొబైల్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఇవన్నీ ఏర్పాట్లను కూడా జిహెచ్ఎంసీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 20 చెరువులు, అదేవిధంగా 70 పైగా ఆర్టిఫిషియల్ బేబీ పాండ్స్ని ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసీ చెప్తుంది. అంటే అందరూ హుస్సేన్ సాగర్కే కాకుండా వాళ్ళ ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా ఎక్కడైనా గ్రౌండ్లు ఉంటే అక్కడ బేబీ పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేసుకునే విధంగా కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము, ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాము. ఇక్కడ ప్రతిసారి ప్రస్తుతం ఇక్కడ ఉన్న దగ్గరికే ఖైరతాబాద్ మహాగణపతి వినాయకుడు కూడా వస్తుంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర ప్రతిసారి వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడికే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా ఉన్నందుకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ పోలీసులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇట్లా అందరికీ సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లలో నిమగ్నం అయి ఉంటారు. ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఈసారి వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంటుంది. వేల సంఖ్యలో వినాయకులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అవుతాయి. ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అవడానికి ఎక్కువ సంఖ్యలో వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఆరాధ్యంగా పూజిస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగే విధంగా చూసుకోవాలి. గత ఏడాది ఎలాగైతే ఏ విధంగా ఇబ్బందులు లేకుండా జరిగాయో ఈసారి కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలను కూడా సజావుగా జరగాలని కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఏర్పాట్లను ఇప్పటికే హైదరాబాద్ సిపి ఆనంద్, జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, అదేవిధంగా వాటర్ బోర్డుకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా పర్యవేక్షించారు. వినాయకుడి పండుగ మొదలైనప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు కూడా హైదరాబాద్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోలాహలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక సందడితో కూడిన వాతావరణం అనేది కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఈ సామూహిక నిమజ్జనాలు కూడా హైదరాబాద్లో జరగడం 45 ఏళ్ల పైగా ఈ సామూహిక నిమజ్జనాలు జరుగుతున్నాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్తుంది. ఇంకా ఈసారి కూడా ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు రాకుండా క్రేన్లను, లైటింగు, డ్రింకింగ్ వాటరు, మొబైల్ టాయిలెట్లు, ఒకవేళ పొరపాటున ఎవరైనా చెరువులలో అట్లా పొరపాటున జారి పడితే వాళ్ళని తీసుకురావడానికి దాదాపు 200 మంది గజయితగాళ్లను, ఎమర్జెన్సీ 108 సేవలను, వీటన్నిటినీ కూడా సమన్వయంతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సఫిల్గూడ లాంటి ఏరియాలతో పాటు స్వరూప్ నగర్, మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఇట్లా కొన్ని ప్రధాన ఏరియాలలో కూడా నిమజ్జనాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈసారి జరిగే సామూహిక నిమజ్జనానికి ఎక్కువ సంఖ్యలో సందర్శకులు రానున్న నేపథ్యంలో
ప్రభుత్వం ఈ నిమజ్జనం సజావుగా జరగాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక శనివారం ఉదయం నుంచి ఆ మరుసటి రోజు వరకు కూడా ఈ నిమజ్జనాల కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇక ప్రధానంగా ఓల్డ్ సిటీ నుంచి బాలాపూర్ వినాయకుడి నుంచి అదేవిధంగా కర్మాన్ ఘాట్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఓల్డ్ సిటీ నుంచి వినాయకులు వస్తాయి. ఆ శోభయాత్ర జరిగే దాదాపు ఒక 10 కిలోమీటర్ల పైన కూడా శోభయాత్ర జరుగుతుంది. ఆ రూట్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా హై టెన్షన్ వైర్లు లేకుండా కేబుల్ వైర్లు వాటికి అడ్డంగా రాకుండా కూడా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇంకా ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇక ఈ శనివారం జరిగే సామూహిక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తుంది. ఇక మరో కొన్ని రోజుల పాటు కూడా పూజలు చేసి ఆ తర్వాత గంగా ఒడికి చేర్చేందుకు వస్తామంటూ కూడా నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సిపి ఆనంద్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి ఆనంద్ మాట్లాడుతూ బాలాపూర్ నుంచి మెయిన్ రూట్ను పరిశీలించామని అన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల తరపున నెల రోజుల నుంచి పనిచేస్తున్నామని, కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిమజ్జన శోభయాత్ర రూట్ను పరిశీలించి చెట్లు, విద్యుత్ వైర్లు తగలకుండా ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మరి ఇక్కడికి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున ఏవేవైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా గత నెల రోజుల నుండి మేము చేస్తూ ఉన్నాము. ఎన్నో సమావేశాలు ఇప్పటికే జరిగాయి. అన్నిట్లో కూడా ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు చేపట్టాలి అనేది భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారి ప్రతినిధులతో అందరితో చర్చించి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మేము కూడా ఎన్నో స్థాయిల్లో పోలీస్ స్టేషన్ స్థాయి నుండి సిపి స్థాయి వరకు ఏర్పాటు చేశాము. అన్నీ కూడా ఇప్పుడు బాగానే అన్ని పనులు చేపట్టి ఏవైతే నిమజ్జనం కోసం ఏదైతే ప్రొసెషన్ వస్తుందో. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో గృహిణి పార్వతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి విష్ణువర్ధన్, సాత్విక్ ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ నగర్ కాలనీలో మహేష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను 20 రోజులుగా మంజీరా వరద ఉధృతి వేయడం లేదు. 20 రోజులుగా ఏడుపాయల దుర్గమ్మ జలదిగ్బంధంలోనే ఉంది. భక్తులకు భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. గుడి ముందు ఉన్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు అన్నీ కలిసి ఒకే పాయగా ఉగ్ర రూపంలో మంజీరా నది ప్రవహిస్తున్న డ్రోన్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. भवानी माता की जय। भवानी माता की